హాయ్ ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను పంది మాంసం చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూడండి. మన ఇండియన్ స్టైల్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. ఉల్లిపాయలు 4 తీసుకోండి, టమాటా తీసుకోండి, వాటిని ఇలా కోసుకొని పక్కన పెట్టుకోండి. గోంగూర కూడా కావాలి, ఎందుకంటే గోంగూరతో కలిసి మనం చేస్తున్నాం. గోంగూరను 3 కట్టలు తీసుకొని నీటిలో ఉడకబెట్టుకోండి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత 3 నిమిషాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. గోంగూరను బాగా కడుక్కొని ఇలాగ ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట. టమాటా పేస్ట్ చేసుకోవాలి, ముద్ద కూడా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు తీసుకుంది ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. గోంగూరను కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకొని గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోండి. మనం ఏ మాంసం చేయాలి మాంసం కదా, అది తీసుకొని మనం కారం మసాలాని ఎక్కించి పక్కన పెట్టుకున్నాం. స్టవ్ మీద ఇప్పుడు గ్లాస్ అంత ఆయిల్ తీసుకొని వేసుకున్నాం. దీంట్లో మనం మసాలా ఆకులు వేసుకున్నాం. బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, ధనియాల చెక్క, ఇంగువ, ఈ ఐటమ్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో వేపుదాం. చూసారు కదా, వేసుకొని మనం కొద్దిగా వేపుదాం. 2 నిమిషాలు వేపిన తర్వాత జస్ట్ అప్పుడు ఉల్లిముద్దని వేసుకున్నాం. ఉల్లిముద్దని వేసుకొని వేపుకున్నాం. అలా ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకున్నాం. వేసుకొని బాగా వేపుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాం. తీసుకొని వాటిని కూడా 2 నిమిషాలు కలుపుకొని అసలు 2 నిమిషాలు జస్ట్ 1 నిమిషం కప్పు వేసుకొని ఉంచుకున్నాం. ఆ ఉల్లిపాయ అంది పచ్చిదనం పోయి బాగా ఉడుకుతుంది. ఆ పచ్చివాసన అంతా బాగుంది. ఇప్పుడు కప్పు తీసి చూద్దాం. ఒకసారి మళ్ళీ గరిటతో కదిపిన తర్వాత మనం ఏటేట్ వేయాలో మీకు చెప్తాను చూడండి. చూసారా, బాగా కలిసింది మనం వేసిన మసాలాలని. ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకున్నాం. పక్కన ఉంచుకున్నాం కదా మన మీట్ని, అది పక్కన పెట్టుకున్నాం. మాంసాన్ని అసలు మళ్ళీ కప్పు తీసి చెక్ చేసుకుందాం. కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగుని పట్టేస్తూ ఉంటుంది. అలాగా 2 నిమిషాలు అలా కదుపుతూ ఉండాలి. అది బాగా ఉడకబెట్టాలి. ఇందులోని ఇవ్వండి, మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం 2 స్పూన్లు. తర్వాత 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం. తర్వాత ధనియాల జీలకర్ర 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. తర్వాత గరం మసాలా 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. ఇవి వేయకపోతే టేస్ట్ అంత బాగోదండి. గరం మసాలా ఇవన్నిటిని బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు వేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టాలి. బాగా కలపాలి, బాగా ఉడకాలండి. ఉడకపోతే అసలు తినలేము మనం. ఇవ్వండి, 1 జగ్గు నీళ్ళు తీసుకొని వేస్తాను నేను, చిన్న జగ్గుతో. నేనైతే దగ్గర ఒక 6-7 విజిల్లు బాగా ఉడకడానికి హార్డ్గా తినలేను. ఇదిగోండి, మనం గోంగూర తీసుకున్నాం కదా, అది మన పెన్నం మీద తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని బాగా అటు ఇటు తిప్పుతూ ఆయిల్లో కలిసి బాగా ఉడికినట్టు చూడండి. దీంట్లో మనం ఏదే మిశ్రమం తీసుకున్నామో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాం. ఆ మాంసాన్ని అంతా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది అది బాగా కలాలి. మనకి స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి. అలా బాగా కదుపుతుండాలి. 2 నిమిషాలు కప్పేసి మళ్ళీ తీస్తూ మళ్ళీ కప్పేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి, లేకపోతే బాగోదు. చూసారా, ఉప్పు యాడ్ చేసుకున్నాను. మనం మాత్రం కప్పు తీస్తూ చూస్తూ ఉండాలండి. అది దగ్గరైనంత వరకు, దగ్గరగా అయిపోతే అయిపోయినట్టే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చాలామందికి నచ్చదు కానీ తిన్నోళ్ళు మాత్రం ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది. మనం మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పాను కదా మీకు. మళ్ళీ 2 నిమిషాలు తీసి ఆ విధంగా దగ్గరికి కావాలి. దగ్గరికి అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ. మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ కప్పు తీస్తూ మళ్ళీ చూడాలి. దగ్గరికి అవుతున్నప్పుడు మళ్ళీ కదుపుతూ ఉండాలండి అటు ఇటు, ఎందుకంటే అడుగు పట్టేస్తుంటుంది. చూడండి,
ఇలాగ అయిన దగ్గరికి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. అలా ఇంకా చూడండి ఇంకా దగ్గర అయిందో. మన స్టవ్ అంతా హై ఫ్లేమ్‌లో చేసుకుంటామండి. ఐటెమ్ చేసుకున్నప్పుడే మనం లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మిశ్రమాన్ని మాడిపోద్ది కాబట్టి. మళ్ళీ తీసి ఒక 2 నిమిషాలు తీస్తే చూడండి ఎలాగైపోయింది దగ్గరికి. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్ అవుట్‌పుట్ వచ్చింది. ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి. మీకు సింపుల్‌గా చూపించాను కదా! నేను ఎలా చేశానో అలాగే చేయండి. ఏ ఐటెమ్స్ యాడ్ చేయొద్దు. నేను ఏది చెప్పానో అలా విధంగా చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. గోంగూరే చాలా రుచిగా ఉంటది. దాంతో ఇది యాడ్ చేయడం వల్ల మన మాంసం ఇంకా టేస్ట్‌గా వస్తది.